శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రుంకు జగన్నాథపురంలో 3 ఏళ్లకోసారి అరుదైన పండుగ జరుగుతుంది. అనాదిగా వస్తున్న ఈ పండుగలో ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఏంటా పండుగ? ఈ పండుగలోని ప్రత్యేకతలేంటి? తెలుసుకుందాం రండి. పోలాకి మండలం రుంకు జగన్నాథపురంలో కాగడాల పండుగ జరుగుతూ ఉంటుంది. 3 ఏళ్లకోసారి పండుగని నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రికి ముందు తూలుగు వంశస్థులు ఈ పండుగని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వంశంలోని ఎవరికైనా వివాహం జరిగినా లేదా చనిపోయినా ఆ ఏడాది పండుగ నిర్వహించరు. మళ్లీ 3 ఏళ్ల తరువాతే ఈ పండుగ జరుపుతారు. ఈ 3 ఏళ్లలో మళ్లీ అడ్డొస్తే మరో 3 ఏళ్లు ఆగాల్సిందే. ఇది అనాదిగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని తూలుగు వంశస్థులు చెబుతున్నారు. ఈ పండుగలో కాగడాలనే దేవుళ్లుగా కొలవడం మరో ప్రత్యేకత. పండుగ రోజు అనాదిగా పూజిస్తున్న కాగడాలను శుభ్రం చేస్తారు. గంగానది నుంచి తెచ్చిన నీటితో, పాలతో ముందుగా కాగడాలను కడుగుతారు. అనంతరం యాదవులు కాగడాలు వెలిగించడంతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆ కాగడాలను చేతిలో పట్టుకుని తప్పటిగుళ్లాడుతూ ఊరంతా కలిగి తిరుగుతారు. ఆడపడుచులు అడుగడుగునా చీరలు వేసి నడిపిస్తారు. అనంతరం తెల్లవారుజాము దాకా పాటలు పాడుతూ కాగడాల నుంచి రాముడి పలుకు కోసం ఎదురు చూస్తారు. కాగడాల నుంచి పలుకు రావడంతో ఈ అరుదైన పండుగ చివరి ఘట్టానికి చేరుకుంటుంది. పండుగ పూర్తయిన తర్వాత కొత్తగా అల్లిన బుట్టలో కాగడాలను పెడతారు. మొక్కులన్నీ కూడా ఆ బుట్టలోనే చెల్లించుకుంటారు. మళ్లీ ఆ బుట్టను పైన పెట్టి ఊయల ఉత్సవం నిర్వహిస్తారు. క్రమం తప్పకుండా ఈ పండుగని నిర్వహిస్తూ ఉంటామని, ఒకవేళ పండుగ నిర్వహించకపోతే దేవుడికి కోపం వస్తుందని తూలుగు వంశస్థుల నమ్మకం. అందుకే ఎవరెక్కడున్నా ఈ పండక్కి తప్పకుండా వారంతా హాజరవుతూ ఉంటారు. బంధువులందరికీ విందు కార్యక్రమాలతో ఈ పండుగ ముగుస్తుంది.